కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ నుండి ఏపీ సర్కార్ దొంగతనంగా నీరు తరలిస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం సోయి లేకుండా వ్యవహరించిందని ఆరోపించారు. నల్గొండ జిల్లా రైతాంగానికి సాగునీరు ఇవ్వకుండా పొట్ట కొట్టిందని మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నదీ జలాలపైన ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందో, రైతులకు సాగునీరు ఇచ్చే విషయంలో, చివరికి తాగునీళ్ళ విషయంలో కూడా ఏ రకంగా సోయి లేకుండా ప్రవర్తిస్తుందో మరొకసారి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నాగార్జునసాగర్ టేల్ పాండ్. గత 10 సంవత్సరాలుగా ఏ క్షణం చూసినా నిండుగా ఉండే టేల్ పాండు మన విద్యుత్ అవసరాలను తీర్చేది, ప్రత్యేకించి నల్లగొండ జిల్లా మొత్తానికి తాగునీటి అవసరాలను తీర్చే టేల్ పాండు ఇవాళ 4 రోజుల్లోనే ఖాళీ అయింది, అక్రమంగా చోరీకి గురైంది. ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి చర్చలు లేకుండా, ఎవరికి మూడో కంటికి లేకుండా దొంగతనంగా నీళ్లు తీసుకుపోయి ఖాళీ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రికి, తెలంగాణ మంత్రులకు, నల్లగొండ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సోయే లేదు. రేపు నల్లగొండ జిల్లా మరొకసారి 2014 పూర్వ పరిస్థితి పోయే ప్రమాదం వచ్చింది. ఈ జిల్లాలో వీళ్ళు ఏదైతే మేము మార్పు తెస్తారన్నారో తప్పకుండా మళ్ళీ ఫ్లోరిన్కి ఈ జిల్లాను అప్పచెప్పే ప్రమాదం తెస్తున్నారు. ఫ్లోరిన్ మహమ్మారికి ప్రజలు తప్పని పరిస్థితులలో మళ్ళీ భూగర్భ జలాల మీద ఆధారపడితే, బోర్ల మీద ఆధారపడితే వచ్చేది ఫ్లోరోసిస్ తప్ప మంచిలు కావు. వీళ్ళు చేసిన దుర్మార్గాన్ని కేసీఆర్ గారు వెంటబడి తరిమి 6 ఏళ్లలోనే ఫ్లోరోసిస్ని మాయం చేసేదానికి ఇవాళ మిషన్ భగీరథ ద్వారా చిట్యాల టేల్ పాండ్ నుంచే మనం నీళ్ళు ఇచ్చినాం గత 5 సంవత్సరాలుగా. ఇవాళ అందులో చుక్క నీళ్ళు లేని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. మంత్రులకు కనీస సోయి లేదు, సాగునీళ్ళు ఇవ్వలేకపోయినరు, లక్షలాది ఎకరాలను ఎండబెట్టి రైతాంగం పొట్టగొట్టిండ్రు. ఇవాళ తాగునీళ్ళు